హాయ్ అండి. నేను మీ విజయ్. నా మాట నా ఫోన్ నెంబర్ తెలుసు కదా. కొంతమంది అడుగుతున్నారండి, వశీకరణం ఎలాగా, అంజనం అంటే ఎలాగా, దాని విధానం ఏంటి, ఆ పూజా శక్తి ఏంటి అని అడుగుతున్నారండి. దానికి మీకు విడిగా చెప్తాను. నేను అంజనం వేసి వేరే చెప్తాను. ఒక అబ్బాయి అడుగుతున్నాడు. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాలు చెప్తానండి, వినండి ముందు. ఇది మీకు ఉపయోగపడవచ్చు. అంటే బహుశా ఆడపిల్లలకి ఎక్కువగా ఉపయోగపడవచ్చు, మగపిల్లలకి ఉపయోగపడవచ్చు, మంచి ఏజ్లో ఉన్న వాళ్ళకి అనమాట. అంటే 16 to 25 విత్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు అండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం కనక్కుట్టి సైతాన్ కారుకుట్టి సైతాన్ పొన్నేడు పువ్వేడు ఎలుంగేడు తీయేడు పుయ్యేడు చెంగల్లేడు శత్రువే పార్పారు ఎత్తే స్వాహ సర్వదేవత వశీకరుడు విజయాజ్ఞాపిస్తున్నాడు ఆవాహయాన్ని స్వాహ. కొంతమంది మీ కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయండి, మీరు మందు తాగుతారని అడిగారు. నాకు మందు అలవాటు లేదండి, స్మోకింగ్ అలవాటు ఉంది. అది 90% మానేశాను. 1% 10% ఉంది. మొన్న నాకు వీడియోలో ఒక అబ్బాయి, పాత వీడియోలో ఒక అబ్బాయి క్యాప్చర్ చేసి, అన్న యంత్రం రాసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తావు కదా, అట్లాగా నువ్వు ఆ సిగరెట్ కాలుస్తా ఆ యంత్రాన్ని రాయొచ్చా అని అడిగారండి. వాస్తవానికైతే కేరళ వాళ్ళకి, మలయాళ వాళ్ళకి ఆ సిగరెట్టు మందు అనేది సహజ గుణం అండి. కాకపోతే నాకు మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాటు ఉందని మీకు తెలుసు ఆల్రెడీ. ఆ వీడియోలు మీరు చెప్తే డిలీట్ కూడా చేశాను. నేను 73 వీడియోలు 73 దగ్గర 100 వీడియోలు డిలీట్ చేశాను. దాంట్లో సిగరెట్ కాల్చినవి మాత్రమే ఒక 2 ఉన్నాయి. మిగతావి వచ్చేసి హర్రర్గా సంబంధించినవి ఉన్నాయి. దెయ్యాలను వదిలించేది, ప్రాణప్రతిష్ఠలు, అమ్మవారి విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేయటం, అటువంటివి ఉన్నాయి. అవి మీరు భయపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల నేను అవి డిలీట్ చేయడం జరిగింది. ప్లస్ నేను ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ ఏంటంటే అండి, ఇప్పుడు వీడియోలు పెట్టడం లేదు కదా, రేకులు ఉన్నాయండి, చూడండి, వెయిటింగ్లో ఉన్నాయి రేకులు. ఇదిగోండి, రేకులు వెయిటింగ్లో ఉన్నాయి. ఇదిగో ఆల్రెడీ ఫ్రేములు కట్టి పెట్టున్నాను, వచ్చి తీసుకెళ్తారు. అయిపోండి, ఆ మూల అన్నీ పెట్టున్నాను. మళ్ళీ ఇంకా ఉన్నాయి. వీటితోటే సరిపోతుందండి, నాకు వీడియోలు చేసేంత టైం దొరకట్లేదు. అంతా మీ అనుగ్రహమే. చాలామందికి బాగైందండి, చాలామందికి మీరు చాలా రకాలుగా మేలు చేస్తారండి. మీ బొట్టన వెళ్ళి ఎందుకు ఏకలవ్యుడికి ఎందుకు ఉపయోగపడిందో అందుకు మీకు ఉపయోగపడింది. అర్జునుడికి ఎలా ఉపయోగపడిందో మీకు ఎలా ఉపయోగపడింది. మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీకు ఎలా ఉపయోగపడిందో అలా ఉపయోగపడింది. ఏదన్నా సాధ్యం అని చేయగలిగే శక్తి ఏంటంటే, అన్నం పెట్టడానికైనా, పక్కవాడిని బెదిరించడానికైనా, అభయహస్తానికైనా, శక్తికైనా, యుక్తికైనా, ముక్తికైనా, సాధనకైనా ఈ వేళ్ళు, బీజాలు, ముద్రలు, శాస్త్రం, వేదాలు సర్వము ఈ 10 వేలలో ఉంటాయండి. ఆ వేల్లో ఒక వేలు ఉపయోగించి చాలామందికి చాలా చేశారు మీరు. నేను చెప్పబోయేది ఏంటి అంటే అండి, నపుంసకులు, అర్థమైందండి? వేరే విధంగా అంటే మీరు హట్ అవ్వచ్చు. నపుంసకత్వం అంటే ఇప్పుడు మీ కాపురం సరిలేదు, పిల్లలు పుట్టట్లేదు, మీ పర్సనల్ విషయాల్లోకి వచ్చిన తర్వాత ఒక 2 minutes కంటే 3 minutes కంటే ఎక్కువ ఉండలేకపోతున్నారు మీ పర్సనల్ లైఫ్లో. దానివల్ల మీకు గర్భం రావకపోవడం అని ఆడవాళ్ళకి చెప్తున్నానండి, అట్లాగే మగవాళ్ళు కూడా కలిపి చెప్తున్నాను. కణాలు తగ్గిపోవటము అంటే పర్సంటేజ్ తగ్గిపోవడం, అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి. నా కాడ వేరే వైద్యానికి, కేరళకి సంబంధించిన మూలికలు వైద్యం ఉందండి.
ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే వీటి హడావిడి వేరే వాళ్ళకి చేయడమే సరిపోయిందండి నాకు. మీరు చూస్తున్నారు కదా, బాగా స్ట్రైన్ అవుతున్నాను. నేను నా కామెంట్లో కూడా చూస్తున్నారు, చూడండి కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఫ్రెష్గా స్నానం చేసుకొని పూజ చేసుకొని వచ్చి కూర్చోన్నానండి నేను. కానీ ఎప్పుడూ కళ్ళు ఎర్రగానే ఉంటాయండి, ఎందుకంటే నిద్ర తక్కువ ఉంటుంది నాకు. ఈ నపుంసకత్వం పోవడానికి, మగతనం పెరగడానికి ఆడవాళ్ళు బహిష్ట అవుతారు కదండి, వైట్ రిలీజ్ అవుతుంది కదా, దానికి అన్నిటికీ నాకు ఆడ వైద్యం ఉందండి. నా ఫేస్ మీకు రివీల్ అవుతుంది కానీ మీ ఫేస్ నాకు రివీల్ కాదు కదా. మీకు ఏదన్నా అలాంటి ఇబ్బందులు ఏదన్నా ఉండి, గర్భం లేకపోయినా, గర్భం లోపల బుడగలు ఉన్నా, గర్భసంచి చిన్నదిగా ఉండి మీకు పిల్లలు పుట్టకపోతున్నా, నడుము ఎముక చిన్నగా ఉండి సపోర్ట్ చేయలేకపోతున్నా, మీరు భర్తతో ఉన్నప్పుడు మంట నొప్పి అలా అనిపిస్తున్నా, లేడీస్కి కానీ మగవాళ్ళకి కానీ ఇద్దరికి ఉంటుందండి అది. అలాంటి వాళ్ళు కాల్ చేయండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. అది సృష్టి కార్యం అండి, అది సృష్టి కార్యం. అది భగవంతుడు గుడి మీదే ఉంటాయండి, అది సృష్టి కార్యము. అది మీరు నేను చెప్పాల్సింది కాదు, అది సృష్టి కార్యం. అది కొందరు సిద్ధుల్ని, కొందరిని బుద్ధి కలిగిన వాళ్ళని, కొంతమందికి సహాయం చేయగలని, భూమి మీదకి తీసుకురాగలిగే శక్తి మీకే ఉందండి. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకటి గమనించండి, సిగ్గుపడొద్దండి. సిగ్గుపడితే మీ జీవితాలే పోతాయి. ఏదన్నా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా అడగొచ్చండి, దానికి ఎవరిని ఇస్తాను, సమాధానం చెప్తాను. నేనేమి వితౌట్ కాస్ట్ అండి. నేను చెప్తున్న జాతకాలకు కూడా ఇంతవరకు ₹1 తీసుకోలేదు. రోజు మీకు ఏదో ఒక కాల్ చేస్తా ఉన్నారు, కాల్ వెయిటింగ్ వస్తుంది, చూస్తున్నారు కదా. 300 నుంచి 450 దాకా కాల్స్ వస్తున్నాయండి. రాత్రి 11:30, 12, 12:20 కూడా వస్తున్నాయండి కాల్స్, వాళ్ళకి లైన్స్ దొరక్క. అలాంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళు కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు, ఇంతకుముందు వీడియోలో చెప్పా, ఇప్పుడు వీడియోలో చెప్పాను. మధ్యాహ్నం 1:30 నుంచి, అంటే 1.5 అవర్, 1:30 నుంచి సరిగ్గా కరెక్ట్గా 4:30, అంటే 3 అవర్స్ దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి. 4:30 పైన 5 ఓకే చేసుకోండి. రాత్రి 12 గంటలదైనా 12 గంటల వరకైనా మేము మాట్లాడతానండి. ఈ మధ్యలో నేను హనుమంతుడి వాళ్ళకి పూజ చేసుకుంటానండి. నాకు ఉండే టైం ఆ 3 అవర్సే. ఆ పూజ ఎవరికి చూపించనండి, దయచేసి అడగొద్దు. అట్లాగే ఈ నపుంసకత్వం పోవడానికి మీకు 2-3 మినిట్స్లోనే కణం పడిపోవడం వల్ల అవతల వాళ్ళు తృప్తి చెందకపోవడానికి, వేరే వాళ్ళని ఎత్తుక్కోవడానికి ఇలాంటివే కారణం అండి. మగవాళ్ళకి ముందుగా చెప్తున్నాను, ఆడవాళ్ళకి తర్వాత చెప్తున్నానండి. మీ భర్తకి అలా ఉందని మీకు అనిపించినప్పుడు, మీరు తృప్తి చెందలేనప్పుడు పక్కదారి పట్టొద్దండి, పిల్లలు అన్యాయం అయిపోతారు. నన్ను అప్రోచ్ అవ్వండి, కాల్ చేయండి, రెమెడీ చెప్తాను. లేదంటే నేను దాని దగ్గర వస్తువు మీకు పంపిస్తాను. దాన్ని మన గన్నంలా నూరుకొని తాగితే సరిపోతుందండి. జస్ట్ 10 days లేదంటే 11 days కంటిన్యూషన్ పరగడుపున. ఓకేనా? అట్లాగే ఏదన్నా ట్రై చేసే పని అయితే నాకు కాల్ చేయండి. మగవాళ్ళు కూడా చెప్తున్నానండి, మీకు స్టామినా, ఆ విషయంలో స్టామినా పెరిగి మినిమం ఒక 25 మినిట్స్, అంటే 3-2 మినిట్స్ కాకుండా 20-25 మినిట్స్ అలా హ్యాపీ అవ్వడానికి, మీరు హ్యాపీ అవ్వడానికి దానికి కూడా కాల్ చేయొచ్చండి. ఏంటి వీడియో ఇలా పెట్టారు ఈయన అనుకోవద్దండి, ఇది సృష్టి కార్యం. అందరికీ తల్లి అవ్వాలని కోరుకుంటుందండి.
ప్రతి మగాడు మగాళ్ళ బతకాలని ఉంటుందండి. అటు ఇటు కాకుండా బతకాలని తను కోరుకోడు. వాళ్ళ బాధలు కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరండి. అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి కాల్స్ నాకు వచ్చాయి కాబట్టి అట్లాంటి వీడియో చేయమని అడిగారు. వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నానండి. లేడీస్కి వైట్ రిలీజ్ అవుతున్నా సరే మెడిసిన్స్ వాడకండి. అది రేపు మీ గర్భంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. పిల్లల విషయంలో వీక్గా పుట్టడం, వెయిట్లెస్గా పుట్టడము, జన్యుపరమైన లోపాలు అంటే మెల్లకన్ను, కుడి చెయ్యి వాపు, బోధకాలు, పోలియో వగేరా వగేరా అంటే చిన్నప్పుడే పుట్టిన బిడ్డకు కూడా గుండెలో హోల్స్ వస్తున్నాయి తెలుసు కదా. పుట్టిన బిడ్డకు కూడా గుండెల్లో హార్ట్లో హోల్తో వస్తున్నాయి. అవి వీటి వల్లేనండి. మీరు ఆలోచిస్తే 10 నిమిషాలు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడుందండి? ఎన్ని సంవత్సరాలు అయిందండి మెడిసిన్ వచ్చి కరెక్ట్గా చెప్పండి. నాకు తెలిసి ఒక 20 years అవుతుంది. దానికి ముందు ఏం వాడారు? పాము కాటికి ఒక మూలిక వాడేవాళ్ళు, తేలు కాటికి ఒక ఆకు వాడేవాళ్ళు, నార్మల్ డెలివరీ చేసేవాళ్ళు. ఇప్పుడు సిజరిన్ కాకుండా ఒక డెలివరీ ఇప్పుడు ఎవరైనా ఏ డాక్టర్ అయినా చేయమండి. నార్మల్ కాదు, మనకు అయితే తప్ప వాళ్ళు చేయమని చెప్పండి. లేట్ అయినా సరే చేయట్లేదు కదా. మరి ఇది నిజమే కదా, ఇది ట్రూయేగా. ఒక నిమిషం ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి అండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి దాని ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. జెన్యున్ ఉండేది ఇది. అది ఒక ఏరు మాత్రమే. సరేనండి. ఈ రోడ్ల మీద గీట్ల మీద అమ్మేది కాదండి, అది కేరళలోది. అది దాని శక్తి దానికి ఉంటుంది. దాన్ని వాడే విధానం కూడా వేరే ఉంటుందండి, చెప్తాను. అట్లాగే కొంచెం మోషన్ ఫ్రీగా కాని వాళ్ళు, మోషన్లో బ్లడ్ పడుతున్న వాళ్ళు, మొలల బాధలు పడుతున్న వాళ్ళు, ఆల్రెడీ మొలల ఆపరేషన్ చేయించుకొని కూడా బాధపడుతున్న వాళ్ళు, అరిచేతులు ఇలా షేక్ వచ్చేవాళ్ళు, తల కొంతమందికి ఇట్లా బ్రేకింగ్ వస్తుంది. ఇట్లా చూడండి, బాగా ఇట్లా బ్రేకింగ్ వస్తూ మాట్లాడుతుంటారండి. అలాంటి వాళ్ళు కాల్ చేసి అడిగితే ఇస్తానండి దాన్ని. ఓకేనా? దీంట్లో తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇది ఎందుకంటే నిజం కాబట్టి నిజంగానే డైరెక్ట్గా నా ఫేస్ రివీల్ చేస్తూ మాట్లాడుతున్నాను కదా. మీకు ప్రతి వీడియోలో నా ఫేస్ రివీల్ చేస్తున్నాను. నేను వీడియోలో వెనక పక్క దాకొని మాట్లాడటం లేదుగా. అదొకటి గమనించారా? అది ఇట్లాగా మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, కాపురాలు ఇడిపోకుండా ఉండాలంటే ఇది కూడా ఒక విధమైన కారణమేనండి. అది మీ భర్తలకు తెలియదు, ప్లస్ మీకు తెలియదు. మీరు ఆ పర్టికులర్ టైంనే తీసుకుంటారు, 2-3 minutesనే తీసుకుంటారు. ఆ రెమెడీ దొరికితే బాగుందంటే మీ భర్తతోటి మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. విడాకులకు పోవటము, గొడవలకు పోవటము, అసలు విషయం చెప్పకుండా కావాలని పక్కకు పోవటము వద్దండి, తప్పది. అట్లాగే ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ కూడా వాడొద్దండి దయచేసి. దాన్ని ఒక్కసారి వాడితే ఇంకా జీవితకాలం వాడుతూనే ఉండాలండి. భగవంతుడు మనకిచ్చిన శరీరం శక్తి ఎంతవరకు ఉందో అంతే అండి. బక్కవాడు 10 kgs మోసినాడు, బలవంతుడు 25 kgs మోస్తాడు కదండి. ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుందండి. ఆ శక్తిని పెంచుకునే శక్తి ఏంటి అని అడిగితే అండి, ప్రతి వైద్యము, ప్రతి మొక్క మన భూమి మీద ఉందండి. మన భూదేవి పాలు తాగుతున్నాం అంటే నీళ్లు, భూదేవి అన్నం తింటున్నాం అంటే బియ్యము, వడ్లు. భూదేవికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు వాడుతున్నాం. ఇల్లు, వాకిలి, ఆఖరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క చెట్టు పుట్టకి ఒక పేరు, ఒక పద్ధతి ఉందండి. అది బాగా అగ్రికల్చర్ వాళ్ళకి బాగా తెలుసండి. కాకపోతే మాకు వైద్యపరంగా మాత్రమే తెలుసు అవి.
మాకు పనికొచ్చే వనమూలికలు మాత్రమే మేము తీసుకుంటాము. వాటిని ఎండబెట్టి, ఆరబెట్టి, కరగబెట్టి, నూనె తయారు చేసి, ఆకును నూరి దాంట్లో వేసి, మళ్ళీ వడగట్టి, చాలా తతంగం, చాలా ప్రాసెస్ చేసేసి దాన్ని విడిగా పెడతామండి. కొంతమందికి ఎయిర్ లాస్ అవుతుంది, దానికి కూడా ఉంటుందండి. అంటే ఎయిర్ లాస్ అంటే మామూలుగా హీట్ వల్ల ఈడిపోయేది కాదండి, ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఎలా ఊడిపోతుందో అలాగ ఊడిపోతుంది. కొంతమందికి బట్టతల ఉంటుంది, వారసత్వం వస్తుందండి, జీన్స్ అవి. దానికి మనం ఏం చేయలేమండి, అది కూడా చెప్తున్నాను కదా. దానికి మన కాడ ఏం లేదండి, అది వారసత్వం జీన్స్ అది. నేను చెప్పేది ఒకటే, పూర్తిగా నపుంసకత్వం కాదు, లేదు మీకు అంగము సరిగా పని చేయట్లేదు, ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు, అట్లాగా ఉన్నవాళ్ళు ప్లస్ లేడీస్ 3 మినిట్స్ కంటే ఎక్కువ పూర్తిగా సంపూర్ణంగా తృప్తి చెందిన వాళ్ళు మీ భర్తలకి మీరు ఇచ్చుకోవచ్చు అండి. డైరెక్ట్గా చెప్పే ఇచ్చుకోవచ్చు, కావాలంటే ఈ వీడియో వాళ్ళకి చూపించుకోవచ్చండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి, పాత వీడియోలు ఉంటాయి. అట్లాగే బాబు కామెంట్లో అడిగాడు, అన్న యంత్రానికి రాసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు సిగరెట్ కాల్చొచ్చా అండి. యంత్రం రాసేటప్పుడు సిగరెట్ కాల్చొచ్చు, మాకు అవన్నీ ఏం లేవండి, మలయాళీస్కి లేవు. కాకపోతే ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కాల్చమండి. ఎందుకో చెప్పమంటారా, అక్కడ ఎదురుగా అమ్మవారు కూర్చుంటారు, ఆమెను ఆవాహన చేయాలి. సరేనా. రాసేటప్పుడు అయితే దాంట్లో ఏం ఉండదండి, ఎంటీ, అది ఒక జీరో. రాసేటప్పుడు బీజాలు వేసినప్పుడు కూడా ఆ జీరో. ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఆరా ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రం మేము కాల్చకూడదండి. ప్రాణప్రతిష్ఠ చేసిన ఇది యంత్రం తయారు చేసిన పక్క రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తాం, ఒక్కరోజు నిద్ర చేయాలి, అది దేవుళ్ళ దగ్గర పెట్టేస్తాం. ఒక్కరోజు నిద్ర చేసిన తర్వాత పక్క రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తాం. అదే పర్టికులర్ టైం ఉంటుంది అనమాట. బ్రహ్మ ముహూర్తం అని, అమృత గడియలని ఇలా ఉంటాయి అన్నమాట. అవతల వాళ్ళకి తీసుకెళ్ళిన రేపు పని చేయాలి కదా, అందువల్ల ఆ గడియల్లో ఉపయోగిస్తాం. కాబట్టి ఆ టైంలో స్మోకింగు ఏముండదండి. అది నా సిగరెటే నా ప్రాబ్లం అనుకుంటే నేను దాన్ని పూర్తిగా కూడా అవాయిడ్ చేస్తానండి. 90% అవాయిడ్ చేసేసాను. ఆ 10% కూడా కొంచెం కొంచెం, అంటే ఒకేసారి అంటే కష్టం, నాకైనా మీకైనా ఎవరికైనా కష్టమే అది. ప్లస్ డ్రింక్ ఎక్కువగా చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అంటే మీ సొంతంగా మానేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం వీలైతే డైరెక్ట్గా రావాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది అప్పటికప్పుడు ఇవ్వాలి, అది మందు కడుపులోకి ఇవ్వాలి, సరేనా. డైరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. మందు మానేయాలి అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా రండి, ఓకేనా. ఉంటాను ఫ్రెండ్స్. వీళ్ళు అడిగారని ఫోన్ చేసి అడిగారని ఈ వీడియో పెట్టాను. అట్లాగే తమ్ముడు, నీకు ఇది అంజనం సంబంధించింది అది నీకు అది నేను చూపిస్తాను. నీకే కాదు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాను నేను నీకు. అంజనం విధానం, దాని పద్ధతి, దాని కావు, మంత్రకావు, అవన్నీ నేను చూపిస్తాను నీకు. అవి చనిపోయిన సొంత తండ్రి గారి బొటన వేలు, అంటే చనిపోయిన తర్వాత ఒక 7 నెలలకు 8 నెలలకు వెళ్ళి తవ్వించుకొని తండ్రి గారి బొటన వేలు, అంటే కుడి చేతి బొటన వేలు, కుడి చేతి కాలి బొటన వేలు, ఈ రెండు తీసుకొని వచ్చుకొని ఆ ఎముకల్ని పగలగొట్టుకొని, అది మనం మాత్రమే వాడాలి, వేరే వాళ్ళు వాడడానికి లేదు. కొన్ని రకాల మూలికలు అవి ఇవి కలిపి తయారు చేస్తారండి, ఒక బరిలో పెట్టి గురువులు. ఆ మూలికలు కలిపి మొత్తం అయిపోతే బ్లాక్ అయిపోతుంది, అది పొడి చేస్తారు వాళ్ళు, బాగా నూరి 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 ఒక పొడిలా తయారైపోతుందండి. అది అయిపోతే తర్వాత ఇస్తారండి అది మనకి. అది కొన్ని రోజులకి ముందేమో వైట్గా ఉంటుంది, తర్వాత గ్రీన్కి వస్తుంది, తర్వాత ప్యూర్ బ్లాక్, అంటే కాటిగా కాదు, అట్లని బ్లూగా కాదు, ఒక మధ్య రకంగా వస్తుందండి ఇది. కానీ ఇక్కడ పెట్టుకోగానే ఆటోమేటిక్గా
చాలామంది నా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ నేను అవతల వాళ్ళ దగ్గరికి అనుకొని మీకు ఒక వీడియో ఉంది, భూత వైద్యం అని చెప్పి వీడియో. దాంట్లో చూడండి, ఆ కావు కనబడుతుంది, చిన్న బన్నీలో ఉంటుంది, చిన్న బన్నీ, దానిపైన గ్లాస్ ఉంటుంది ప్రతిబింబం చూసుకోవడానికి అన్నమాట. ఆ కావు కావాలంటే భూత వైద్యం అనేది ఒకటి ఉంటుంది, ఒక లేడీ ఉంటుంది, ఒక ఎగ్ ఉంటుంది. ఆ వీడియో చూడండి మీరు కావాలంటే. కొత్త వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీకు చెప్పుకోలేరండి, ఖచ్చితంగా చెప్పుకోలేరు. ఇంట్లో సమస్య, డబ్బు సమస్యో, లేదా వ్యాపార సమస్య, ఆర్థిక సమస్య, ఫ్యామిలీ సమస్య, పిల్లల సమస్య అయితే చెప్పుకుంటారు కదండి. ఇలాంటి విషయాలు చెప్పుకోలేరండి, పడగది విషయాలు. అలాంటి వాళ్ళకి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు చెప్పకపోయినా మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. దానివల్ల ఎవరి కర్మఫలం ఎప్పటికి దూరిపోతుందో వాళ్ళకి అప్రోచ్ అవుతుంది. అది చూస్తే నాకు కాల్ చేస్తారు, ఆ రెమెడీ నేను చెప్తాను, వాళ్ళకి చేసుకోవచ్చు హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వదేవతా వశీకరణము స్వాహ ఆవిర్. ఉంటాను. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర సిద్ధిరస్తు, స్వగృహ ప్రాప్తిరస్తు, ఉద్యోగాభివృద్ధిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. విజయ తపస్కరిణి, వింధ్యపర్వత శ్రేణి, లంకా ద్వీపే, జంబోద్వీపే, దశమహావిద్యే, అష్టదిక్పాలకే, సప్త ఋషే, స్వాహ ఆవిహు. రుద్రాణి, శాంభవి, భైరవి, త్రిలోచని, త్రికంఠి, సింహవాహిని, నారాయణి, నమోస్తుతే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అష్టలక్ష్మి ఆవిర్భవ. స్వాహ ఆవిహు.